ఇంకా చాలా ఇష్టము యేసయ్యా ఇంకా చాలా ఇష్టము అబద్ధాలు చెప్పను చెప్పనే చెప్పను చాడీలు చెప్పను చెప్పనే చెప్పను అబద్ధాలు చెప్పను చెప్పనే చెప్పను చాడీలు చెప్పను చెప్పనే చెప్పను యేసయ్యా బిడ్డగా నేను ఉంటాను మమ్మీ డాడీ మాట వింటాను. ఇంట్లో బయట ఉన్నాయా మర్చిపోవచ్చు ఇంట్లో కాలం ఇంట్లో మర్చిపోయి కాలం ఉన్నాయా ఉన్నాయి కదా ఓకే అమ్మో నిజంగా ఉన్నాయి కదా అంటారు కాదా నేను ఇంట్లో మర్చిపోయింది అనుకున్నా ఓకే పాటలు పాడుకుందాం ఒక పాటతో దేవుని చిన్న మాట ప్రార్థన చేసుకుని మనము వెళ్దామంటే ముందుకు వెళ్దాం ఓకే అందరం కలిసి గట్టిగా పాటలతో దేవుని మహిమపరుచుకుందాం ముందు ప్రార్థన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా గొప్ప దేవా మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ సమయం తండ్రి వస్తుండే దినం చర్చికి వస్తుండే వస్తలేడేంటి అని అడిగితే అయ్యో మీకు తెలియదా మీరు ఏమవుతారా బాబుకు అంటే ఏం కానయ్యా ఇట్లా పాస్టర్ నేను మరి వస్తలేడు అది అందుకే అని ఆయన సంగతికి అనుకుందామని వచ్చిన ఇక్కడ పని చేస్తా అని చెప్పిండు నాకు ఒకసారి అని అయ్యో అట్లనా ఆ బొగ్గు కానీ కూలింది ఆయన మీద పడ్డది తల బాగా దెబ్బ తలకు చేతులకు బాగా దెబ్బలు తగిలినాయి అక్కడ దూరం హాస్పిటల్ ఉంది కదా దాంట్లో ఎమర్జెన్సీ ఐసీయూలో వేసిండు ఆ బాబును ఎవ్వరు లేరు అప్పుడప్పుడు మేమే పోయి చూస్తాము అని పాపం చాలా బాధపడ్డాడంట పాస్టర్ వింటున్నారా బిడ్డ మహాలక్ష్మి మేఘన మేఘన జల్లి రావాలి చెన్నై చెన్నై చిన్నయ్య చిన్నయ్య ఎవరు ఓకే ప్రిన్సి 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 అరే నాని రష్మిత్ రష్మిత్ వర్షిని సృజన్ అయ్యా 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 నమస్కారం ఏమైంది అయ్యా ఇక్కడ కూర్చున్నాడు అయ్యా ఈ చైర్లో కూర్చున్నాను అయ్యా ఇది నన్ను వదలట్లేదు అయ్యా ఈ చైర్లో కూర్చున్నట్టు అన్ని పిలిచిరండి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే నేను ఈ చైర్లో కూర్చున్నాను నేనేంది ఎంతమందిని లేపగలిగితే ఎంత ఈ చిన్నదానికి నన్ను పిలిచిరండి మీరు ఇక్కడికి అయ్యా అయ్యా మీకు ముందుగా చెప్తాను నా దోస్తు వచ్చిండు అయ్యా నన్ను లేపాలని చూసిండు పాపం నుంచి నన్ను ఏడిపించలేకపోయింది ఈ చైర్ నుంచి ఒక బాడీ బిల్డర్ని తీసుకొచ్చిండు అయ్యా తీసులేకపోయిండు అయ్యా నా ఓటు మీకేస్తానయ్యా నన్ను లేకుండా అయ్యా ఏదో రకంగా నేను తప్పకుండా లేపుతున్నాయా ఈ ఒక్క చైర్లో లేపడేది నియోజకవర్గంలో లక్షల మందికి ఎన్నో మంది పథకాలు ఇచ్చిన ఎంతో మందికి బాగా లేకపోతే హాస్పిటల్లో ఒక లక్షలు పెట్టి బాగా అన్నలతో ఉన్న ఐగుప్తుకే వెళ్ళిన అన్నలతో ఉన్న నన్ను చూసినా నేను అప్పుడు తీసేదాన్ని సౌండ్ ఎందుకు
చలో. ఇప్పుడు ఆ పేపర్ నిన్నే వెంబడిస్తాను. నాకు తండ్రిగా, తల్లిగా, స్నేహితునిగా ఈ భూలోకంలో అంతం వరకు నన్ను నడిపించండి. పరలోక రాజ్యంలో వారసునిగా నన్ను చేర్చుకోండి. యేసు ప్రభువా, ఈ సాక్ష్యాన్ని, ఈ తీర్మానాన్ని నా జీవితకాలం అంతా నమ్మకంగా కొనసాగిస్తాను. నా ప్రార్థన ఆలకించి నీ బిడ్డగా చేసుకోమని నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓ నీ తరుణమిదే పిలచుచున్నాడు, నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. అందము మాయా అస్థిరమకుము మోసగించును, అందము మాయా అస్థిరమేను, దాని నమ్మకము మోసగించును. మరణము ఒకనాడు వచ్చున్, మరువకు నీ ప్రభువు రుణమిదే పిలచుచున్నాడు, నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. ఈ రాత్రి దేవుడు పిలుస్తా ఉన్నాడు. జక్కయ్య హృదయంలో ఆశపడ్డాడు, యేసు ప్రభు ఎవరో నేను చూడాలని. అయితే కేవలము యేసు ప్రభు ఎవరో చూడాలని ఆశపడ్డాడు. కానీ యేసు ప్రభు జక్కయ్య గృహానికి వచ్చాడు, జక్కయ్య ఇంటికి వచ్చాడు, జక్కయ్య హృదయాన్ని నింపాడు, జక్కయ్య జీవితం మారిపోయింది. ఒకప్పుడు మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వారితో చదివించుకోనండి. యేసయ్య నామములో మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. తిరిగి దెబుదేము ఆరాధన ఉంటుంది మందిరంలో. రావాలని ఆసక్తి కలిగిన వారికి ఇదే ప్రేమపూర్వక ఆహ్వానము. స్తోత్రం, స్తుతి మహిమ చెల్లిస్తున్నాము. ఈ రాత్రి ప్రభు బాలకృష్ణ సువార్త విన్నాడయ్యా. గుండెలో ప్రభు ఏ సమస్య ఉన్నా ప్రభా, శరీరంలో ఎట్టి బాధ ఉన్నా తండ్రి, ప్రతి సమస్యకు జవాబు యేసు క్రీస్తు అని ప్రభా. ఈ రాత్రి ప్రభావ బిడ్డతో మాట్లాడడానికి వందనాలు చేస్తున్నాం. స్తోత్రం. ఈ బిడ్డను ప్రభా నజరేయుడైన బాగు చేయండి ప్రభా. నన్ను బాగేస్తున్నాం. నీవు నన్ను విడువనంటే లోకము నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటే. సరే సీఎం ఫోన్ చేస్తున్నాను, ఇంకా పిలుస్తా. సరే పిఎం చేస్తా. అరే ఈ సమస్య ఎన్నో మంది సమస్యలు పరిష్కరించిన ఈ కుర్చీలో నేను లేపలేకపోతున్నాను అసలు. నా చేతిలో నక్షత్రం అంటివే, అరచేతిలో చిక్కుకున్ననంటివే, నా చేతిలో నక్షత్రం అంటివే. నీ చేతిలో నిత్య సుఖములుండగా ఆ కరుణ హస్తమే నాకు చాలయా. నీ చేతిలో నిత్య సుఖములుండగా ఆ కరుణ హస్తమే నాకు చాలయా. ప్రార్థన అయా నా ప్రభు అన్న తని ఈ దినమందునైనా ఈ యొక్క సౌండ్ సిస్టమ్ ద్వారా ప్రభు ఎంత మంది అయితే వింటున్నారో ప్రభు, అయా ప్రతి ఒక్కరితో ప్రభు మీరు సూటిగా మాట్లాడే దేవుడవు ప్రభువానికి స్తోత్రునైనా. అయా నీ వాక్యము ద్వారా నైనా మీరు మాట్లాడండి ప్రభు. అయా మరి ముఖ్యంగా మీ దాసుని నైనా ఎడంతల ఆత్మచేత అభిషేకించి ప్రభు అయా నా తని అందరితో మీరు సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నాయన. అయా ఒక్కొక్కరు ఒక కష్టములను ఇబ్బందులను ఉన్నారు ప్రభు, వారందరితో మీరు మాట్లాడి మీరే మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అందుకు వాక్యం చదివిస్తుంది, ఆయన ప్రిన్స్ ఆఫ్ ప్రిన్స్, సమాధానానికి అధిపతి ఆయన మాత్రమే. ఆయనలో మాత్రమే నీకు సమాధానం ఉంటుంది, మనసులో శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, కుటుంబంలో నెమ్మది ఉంటుంది, ఈ యొక్క ప్రతి అడుగులో నెమ్మది ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆ నెమ్మది నీకు కావాలా, ఆ శాంతి నీకు కావాలా, ఆ యేసయ్య నీకు కావాలా, నీ కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభువు నీకు కావాలా. నాతో పాటు చేతులెత్తి ప్రార్థించిన ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న మొర
మనవి చేసుకుందాం. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఇంతకుముందు సహోదరుడు ప్రార్థించాడు, ఆ పాప బంధకం నుంచి విడుదల పొందాడు. ఈ రాత్రి ప్రియ సహోదర సహోదరు, ప్రియ అమ్మ నాన్న, ప్రియ అక్క తమ్ముడు అన్న చెల్లి, ప్రియ తాత ప్రార్థనలో జ్ఞాపకం చేసి ప్రార్థించండి, నాతో పాటు ప్రార్థించండి. పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, యేసుక్రీస్తు ప్రభువా, ఈ రాత్రి సత్యం విన్నానయ్యా, వాక్యాన్ని విన్నాను తండ్రి. నువ్వు జీవంగల దేవుడవని, సర్వాధికారివని, నా కొరకు భూలోకానికి వచ్చి రక్తమంతా చిందించి మరణించావని, యేసు ప్రభువా నన్ను ఎంతగా ప్రేమించావంటే నా కొరకు నీ సమస్తం అర్పించావు, రక్తమంతా కార్చావు, చనిపోయి సమాధి చేయబడ్డావు, మరణము జయించి తిరిగి లేసావు, పరలోకమందు తండ్రి యొక్క సింహాసనంపై ఆసనుడై ఉన్నావు. యేసు ప్రభువా, ఈ రాత్రి నేను నమ్ముచున్నాను, నా పాపములు క్షమించు, నా దోషములు మన్నించు. నాలో నీతి లేదయ్యా, నాలో సత్యము లేదు ప్రభువా, కరుణించండి తండ్రి, నా పాపములు క్షమించండి తండ్రి, నా దోషములు మన్నించండి తండ్రి, నన్ను పరిశుద్ధపరచండి దేవా, నా మనసును పవిత్రపరచండి అయ్యా. నాకు నువ్వు కావాలయ్యా, రక్తం కావాలి ప్రభువా, రక్తంలో పాపక్షేమపణ కావాలయ్యా. నీ కుమారునిగా, నీ కుమార్తెగా నన్ను చేసుకో ప్రభువా. యేసు ప్రభువా, ఈ లోకంలో జీవించినంత కాలము చెయ్యి పట్టుకొని తండ్రి వలె నన్ను నడిపించయ్యా. ఎప్పుడు లోకం విడిచిపెట్టినా నీ సన్నిధికి, స్వర్గానికి, నిత్య జీవానికి నన్ను చేర్చుకోనైనా. విశ్వాసంతో జీవితకాలం అంతా నిన్నే వెంబడిస్తానయ్యా. నా ప్రార్థన ఆలకించినందుకు నీకు ఎంతో వందనాలు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.